హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాలు చాలా విపరీతంగా పడుతున్నాయి. నిన్ననే వర్షంలో చిన్న విలేజ్కి వెళ్ళి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. పాతపాడు అనే విలేజ్కి వెళ్ళాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. అండ్ ఈ వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల బయటికి ఎక్కడికి ఎవరిని పంపించట్లేదు. ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ ఏజెన్సీలో కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఎక్కువగా తిరగనివ్వట్లేదు. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ అక్కడ చూస్తున్నాను కదా, ఫ్లో ఎలా ఉందో. ఈ వాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఒకసారి ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. ఉదయం 10 గంటల ఆ టైంకి అనుకుంటా ఆ ప్లేస్లో చాలా హెవీ వాటర్ వస్తుందని చెప్పి అక్కడ ఉండే ఊర్లో జనాలు కానీ, తర్వాత అటుపక్క నుంచి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదని తెలిసింది. ఎందుకంటే మార్నింగ్ కొంచెం వర్షం ఎక్కువగా ఉండడం అండ్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా అక్కడ. సో ఆ ప్లేస్కి ఇప్పుడు ఒకసారి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది మార్నింగ్ చాలా హెవీగా వచ్చింది. ఈ బ్రిడ్జ్ కింద ఆనుకొని వెళ్ళింది అని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఇదే వాటరు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని పైనుండి వెళ్ళిందని చెప్తున్నారు. సో అంత సివియర్గా ఇంతకుముందు అయితే వచ్చిందంట. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ఇక్కడ వాళ్ళైతే అంటున్నారు. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని మెట్లపాలెం కాలువ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి ఎక్కువగా మంచి సీజన్లో మంచిగా వెదర్ బాగున్నప్పుడు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీ పిక్నిక్ అలాంటివి అరేంజ్ చేసుకొని గార్డెన్ పార్టీలు కానీ అవన్నీ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ చెట్లు ఏవైతే ఉన్నాయో బాగా మునిగిపోయాయి. సో ఈ ప్లేస్ వచ్చి వెహికల్స్ చాలా వస్తున్నాయి. సో ఈ ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని మిట్లపాలెం అనే గ్రామం అన్నమాట. ఇక్కడ ఈ కాలువ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ జరిగింది.
ఈ కన్స్ట్రక్షన్ అంతా రీసెంట్గానే చేశారు. ఈ వాల్స్ ఏదైతే ఉన్నాయో, ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ దగ్గరలో ఉన్న ఏలేరు రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ వరద ఉధృతి ఎలా ఉంది, అక్కడ రిజర్వాయర్లో వాటర్ ఎన్ని క్యూసెక్లు పెరిగింది ఏంటి అనేది కూడా పర్యవేక్షించడానికి వెళ్ళారు. ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఏలేరు రిజర్వాయర్ అని చెప్పి ఏలేశ్వరం దగ్గరలో ఉంటుంది. ఆ రిజర్వాయర్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడి నుంచే ప్రవహించి అక్కడ కలుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్లో ఉందో. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇందాక మీకు బ్రిడ్జ్ దగ్గర నుంచి చూపించాను కదా, అదే వాటరు ఫ్లో అవుతూ ఇటువైపు వస్తుంది. అయితే ఈ వాగు అవతలకి అటువైపు మనకి పనుకురాతిపాలెం అనే ఒక విలేజ్ ఉందన్నమాట. అది కూడా ఒక గిరిజన ప్రాంతమే. సో అక్కడ వాళ్ళు ఇటు రావడానికి కానీ ఇటు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి కానీ ఉన్న ఒకే ఒక మార్గం ఇదే అనమాట. వేరే రూట్ ఉందని చెప్తూ ఉంటారు, అది నాకు తెలీదు. అది కూడా మరి నెక్స్ట్ టైం ఆ విలేజ్ చూపించేటప్పుడు మనం అది ఎక్స్ప్లోర్ చేద్దాం, చూపిద్దాం. ప్రస్తుతానికైతే ఎటువంటి దారి లేదు ఇటు నుంచి. చూస్తున్నారు కదా ఉధృతి చాలా ఎక్కువగా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అటువైపు ఊరు వాళ్ళు ఇటువైపు కనెక్ట్ అవ్వడానికి వాళ్ళే స్వయంగా ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది కట్టుకున్నారని చెప్పారు. అది ఒకసారి చూపిద్దాం, అది ఉందా లేదా అనుకున్నాను. ఈ ఉధృతికి అది కూడా మొత్తం పోయినట్టుంది. సో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు తిడుతున్నారు అసలు ఎందుకు వచ్చారు, ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అని చెప్పి. సో నేను ఇంకా దగ్గరికి వెళ్ళి నేను లైఫ్ రిస్క్ చేయాలనుకోవట్లేదు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నిజంగా ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది. దించున్నారు ఒక చిన్న దెబ్బ దాంటి మీద. ఇదంతా కూడా మార్నింగ్ టైంలో మొత్తం వాటర్ అప్పుడు ఇంకా ఎక్కువ హైట్లో వచ్చింది. ఆ టైంలోని ఇదంతా కరిగి కిందకి జారిపోయింది అనమాట. మొత్తం పోయింది, మట్టి దెబ్బ ఏదైతే ఉందో ఇదంతా పోయింది. అయితే మళ్ళీ ఇప్పుడే కాసేపటి క్రితమే ఇదంతా తెచ్చి వేశారని చెప్తున్నారు. అండ్ ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ నిజంగా వర్షాలు చాలా ఎక్కువగా కురిశాయి. ఎక్కడ చూసినా సరే ఫ్లడ్స్ వచ్చేస్తాయేమో అని చాలా భయపడుతున్నారు. నేనైతే కిందకి దిగే ప్రయత్నం అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను దిగానంటే ఖచ్చితంగా అందరూ నన్ను తిడతారు. నేను కూడా దిగే సాహసం చేయట్లేదు. జనరల్గా ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మంచి వింటర్ సీజన్లో అప్పుడు వాటర్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఆ టైంలో మనం ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ దగ్గరలోనే మనకి మిట్లపాలెం అనే ఊరు కూడా ఉంది. మిట్లపాలెం అనే ఊరిని ఆనుకొని ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది ప్రవహిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నా ఫ్రెండ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఈ మధ్యనే హైవే శాంక్షన్ అవ్వడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన వర్క్ అన్నమాట. ఇది కొత్తగా వేసిన రోడ్డు. ఇంతకుముందు రోడ్డు ఇలా ఉండేది కాదు. ఇదే దారిలో మనం వెళ్ళిపోతే మనకి మిట్లపాలెం అనే గ్రామానికి చేరుకుంటాం. అటువైపు చాలా మంచి మంచి ప్లేసులు ఉంటాయి. చాలామంది వింటర్ సీజన్లో గార్డెన్ పార్టీలు అవి చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇటుపక్క మీకు వేరే రూట్ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళిపోతే మనం పైడిపుట్ట అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది, అక్కడికి వెళ్తాం. ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాలే. ఇప్పుడే పోలీస్ వెహికల్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసేస్తారనుకుంటా. అదిగో వెహికల్ అయితే అక్కడ ఆగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తారు. సో మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. యాక్చువల్లీ నేను ఇక్కడికి మార్నింగ్ వద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ని ఆనుకొని ఆ వాటర్ ఫ్లో అనేది వెళ్ళింది, అంత రైజ్ అయ్యింది, అంత హెవీగా వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం, మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో చూశారు కదా ఈ ప్లేస్ ఎలా ఉంది, ఇక్కడ వాటర్ ఫ్లో ఎంత ఉధృతంగా వస్తుంది అనేది. సో ఇదే వాటర్ ఏలేరు రిజర్వాయర్ దగ్గర కలుస్తుందని చెప్పాను కదా, మనకి అది ఏలేశ్వరం మండలం దగ్గర, ఏలేశ్వరం అనే ఊరికి దగ్గరలో ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా ఒకసారి చూడండి.
సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.